చేరి వచ్చిన వారందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నా. 4681వ రోజు శనివారము. మరి 2025వ సంవత్సరము అక్టోబర్ నెల 25వ తేదీ. ప్రభు మనకిచ్చినటువంటి ఈ దినమును బట్టి ప్రభువును స్తుతించి గణపరచాలి. మరి మొదటిగా ప్రార్థన, మరి ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం కర్నూలు నుండి. అత్యున్నత సింహాసనుడు అయి దూతలు కెరూబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా ప్రాణనాథుడా, మా విమోచకుడా, స్తోత్రములు. మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తుల వారి పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. ఉదయకాలం సమయంలో మీ పాసనలో మమ్మల్ని ఇలాగ మీరు సమకూర్చినందుకు స్తోత్రములు. మీరు చేసిన మేలను కాలం అన్నిటి బట్టి స్తోత్రం చెల్లిస్తూ అడిగి ఉంచట కంటే అత్యధికము దైక్ష మా విమోచకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తుల వారి సర్వశక్తిగల నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ప్రభుదాస్ అన్న గారికి పెద్దలకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో మరి పాట పాడి ప్రభుని మహిమపరచాలని, రూఫస్ అన్న గారు పాట పాడి ప్రభుని మహిమపరచాలని మనం చేస్తాం. వందనాలు రూఫస్ అన్న. 2 చరణాలు, 2 లేక 3. సరే. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిం ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. అనయంబు నీ విషయమై సొగసుగా చురుకు తనముతో పరుగేత వినయ పాదం ఇవిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. స్వరమిదిగో వర రాజా నినుగు స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడానిమ్ము. మరియు పెదవులివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ నా ఇష్టమిక కాదది. నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిదిగో నీకేయది రాజాకి యా సింహాసనమోను. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని
పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిం ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. వందనాలను పాట పాడి ప్రభుని మహిమపరిచినటువంటి రూఫస్ గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. మరి అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. దేవుని సేవకులు వాక్యం అందించడానికి మరి రాజరత్నం అన్న గారు మన మధ్యలో ఉన్నారు. మరి ప్రభు తన కృపను బట్టి ప్రతి దినము మనల్ని ఉదయకాలము ఆయన ముఖ దర్శనం ద్వారా మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన మాటల ద్వారా మరి ఈ దినం కూడా వాక్యము విని ప్రభు నామమును బట్టి మనమందరం తృప్తి చెందాలని ప్రభు పేట మనవి చేస్తూ వాక్యం అందించడానికి ముందుగా రాయ్ మనోహరన్ గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వసృష్టి నిర్మాణకుడా, నిర్వాహకుడా, మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రేమమయుడు, కరుణామయుడు, జాలి గల దేవుడవు, అందులో బట్టి మమ్మల్ని రక్షించుటకు ప్రియకుమారుని యేసుక్రీస్తును పరిశుద్ధుడుగా పవిత్రుడిగా లోకాన్ని పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ గురించి మిమ్మల్ని ఆయన తండ్రిని పిలిచే యోగ్యత అర్హత ఇచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయ కాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేము ఇలాగున్న చేరి వచ్చి మరి మా ప్రభువా వాక్య ధ్యానం చేయుటకు మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయం బట్టి మేము స్తుతిస్తున్నాం. 4681 రోజు మమ్మల్ని తీసుకొని వచ్చారు. అందరి బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువా మీరే ఈ దాసం ద్వారా అందించబో మాటలు మా జీవితానికి, విశ్వాస యాత్రకు సరిపోయినట్లుగా మీరు రాకడ కొరకు సిద్ధపరచినట్లు కృప చూపించమని, ప్రతి విధమైన శోధన ఆటంకాలను తొలగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించినటువంటి పెద్దలు రాయ్ మనోహరన్ గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో మరి వాక్యం అందించడానికి మరి రాజరత్నం అన్నగారు మన మధ్యలో ఉన్నారు. దేవుని సేవకులు అన్న వాక్యం అందించాలని మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయ కాలము సెల్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని సన్నిధిని సమీపిస్తున్న ప్రియులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయ కాలము దేవుని వాక్యం చదువుకుందాం. దైవ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దైవ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చదువుబడిన ఈ వచనాలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి అర్థమయ్యే రీతిగా పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనం చదువుకున్నటువంటి ఈ వచనాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు మనం చదువుకున్నాం. 6వ వచనంలో చివరి లైన్లో ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మొదటి వచనములో
సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అని ప్రారంభంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదన్నాడు. ఏ సంగతి? ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలను గూర్చిన సంగతి. ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఐగుప్తు నుంచి విడిపించబడిన వారే, అందరూ సముద్రములో నడిచిన వారే, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిన వారే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిన వారే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిన వారే, అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిన వారే. అయితే వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి అని మనం చదువుతున్నాం. వారిలో కొందరు, అందరిలో కొందరు. 10వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు లేదా ఈ 6 వచనాలు మనం చదువుతూ ఉండగా అందరూ 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 అనే మాట చాలా సార్లు కనపడుతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అందరూ, ఐగుప్తు నుంచి విడిపించబడిన వారందరూ, అరణ్యములో ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిన వారందరూ, ఆత్మ సంబంధమైన బండలోనిది పానం చేసిన వారందరూ, భుజించిన వారందరూ, అందరూ మేఘము క్రింద నడిచారు, అందరూ బాప్తిసం పొందారు, అందరూ విడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి అందరూ విడిపించబడ్డారు, కానీ కొందరే కనానులో ప్రవేశించారు. అనేకులు అరణ్యములో సంహరింపబడ్డారు అని మనం చదువుతున్నాం. అందరూ రక్షింపబడిన వారే, కానీ కొందరే దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నవారు. దీనికి సహాయకరంగా యూదా పత్రిక 5వ వచనంలో చూడండి. యూదా పత్రిక 5వ వచనంలో యూదా పత్రిక 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. విన్నారా? అందరూ రక్షింపబడిన వారే. రక్షింపబడిన వారేంటి, నాశనం కావడం ఏంటి కదా? అందరూ రక్షింపబడ్డారు, కానీ వారిలో కొందరు నాశనమయ్యారు అని మనం చదువుతున్నాం. రక్షింపబడిన ప్రజలు నాశనం అవుతారా? నిజమేనండి. ఐగుప్తు దేశంలో నుంచి, ఆ దాస్యములో నుంచి అందరూ విడిపించబడాలని ఆవేదన చెందారు, అంగలార్చారు. 430 సంవత్సరాలు ఆ బానిసత్వపు జీవితంలో మ్రగిపోతుండగా అందరూ బాధ అనుభవించారు. బానిసత్వంలో ఉన్నవారు అందరూ కూడా బాధ అనుభవించారు. దాసత్వంలో ఉన్న వారందరూ కూడా విడిపించబడాలని మొరపెట్టుకున్నారు. అందరూ మొరపెట్టారు, అందరూ విడిపించబడ్డారు.
అందరూ విడిపించబడ్డారు. గాని అరణ్యములో అనేకులు సంహరింపబడ్డారు, అనేకులు రాలిపోయారు. కనానులో ప్రవేశించిన వారు కొందరే అని మనం చదువుతున్నాం. రక్షింపబడిన వారు నశించిపోయారు అనే మాట మనం చదువుతున్నప్పుడు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వంలో నుంచి విడిపించబడతాము అన్న విశ్వాసం ఉంది, కానీ కనానులో ప్రవేశిస్తాము అన్న విశ్వాసము వారిలో లేదు. ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిసత్వం నుంచి విడిపించబడటానికి కావలసినటువంటి ఆ విశ్వాసం ఉంది, కానీ కనానులో ప్రవేశించడానికి కావలసిన ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ వారిలో లేదు. అందుకే వారు నశించారు, అందుకే వారు సంహరింపబడ్డారు అని మనం చదువుతున్నాం. కనానులో చేరడానికి కావలసిన విశ్వాసం వారిలో లేకపోయింది. అందరిలో కాదు, కొందరిలోనే ఆ విశ్వాసం ఉన్నది. విడిపించబడిన వారందరిలో కొందరిలోనే ఆ విశ్వాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పితరులందరూ కూడా మేఘము క్రింద నడిచారు, సముద్రములో నడిచారు, అందరూ బాప్తిస్మము పొందారు, అందరూ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన పానీయమును పానం చేశారు, అందరూ బండలోనిది త్రాగారు. అయితే 5వ వచనంలో అయితే అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యములో సంహరింపబడడానికి 5 కారణాలు చెప్పాడు ఇక్కడ. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వారు అరణ్యములో సంహరింపబడటానికి 5 కారణాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. నెంబర్ 1, 6వ వచనంలో చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు చెడ్డ వాటిని ఆశించారు. వారిలో అందరూ కాదు, కానీ కొందరే, అందరూ కాదు, కొందరు చెడ్డవాటిని ఆశించారు. కొందరు చెడ్డవాటిని ఆశించారు కనుక వారు ఆశించిన ప్రకారము, అంటే ఆ చెడ్డవాటిని ఆశించిన వారిలో మనం ఉండకూడదు అని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దృష్టాంతములుగా ఎత్తి చూపిస్తున్నాడు. దృష్టాంతములుగా పూర్వకాలము జరిగిన సంగతులన్నీ కూడా దృష్టాంతములుగా ఎత్తి చూపిస్తున్నాడు. ఆ తరం వారు అందరూ కూడా గతించిపోయారు. ఈ మన తరములో వారు ఆశించినట్లు మనం ఆశించకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు చెడ్డవాటిని ఆశించిరి, మనం ఆశించకూడదు అన్నాడు. ఐగుప్తు నుంచి విడిపించబడ్డారే గాని ఐగుప్తు ఆశ వారిని వదిలిపెట్టలేదు. ఐగుప్తులో వారు అనుభవించిన వారు అవి మర్చిపోలేదు, అవి వదిలిపెట్టలేదు. ఆ అనుభవాలు ఇంకా జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి. ఐగుప్తులో వారు తిన్న కీరగాయలు, దోసకాయలు, వెల్లుల్లి, ఆ మాంసం, అదంతా జ్ఞాపకానికి వస్తుంది. ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారే గాని ఐగుప్తు మీద మనస్సు చావలేదు. ఐగుప్తు మీద మనస్సు కలిగి ఉన్నారు. కనానులో ప్రవేశిస్తామన్న నిరీక్షణ వారికి లేదు.
కనానులో ప్రవేశించడానికి కావలసిన విశ్వాసం వారికి లేదు. వారి మనసు అంతా చెడ్డవాటి మీదనే ఉంది. వాస్తవంగా వారి మనస్సు వాగ్దాత దేశం మీద, కనాను దేశం మీద ఉండాలి. దేవుడు వాగ్దానం చేశాడు, పితరుడైన అబ్రహాముకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశములో ప్రవేశింపచేస్తానన్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంటుందో, అది శ్రేష్టమైన దేశమని, అది మంచి దేశమని ముందుగానే చెప్పబడింది. అది ఎలా ఉంటుందో కనులారా చూడాలన్నటువంటి ఆశ వారికి లేకపోయింది. కనులారా చూడాలా, కనులారా చూడాలా. ప్రియులారా, ఉదయకాలం ఈ విషయాలు మనం వింటున్నప్పుడు మన మనస్సు కనాను మీద, మన మనస్సు ప్రభు మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడని ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. మీ మనస్సు, మీ ఆలోచన యావత్తు కూడా పరసంబంధమైన వాటి మీదనే, ప్రభు మీదనే. మన గురి, మన గోల్ మన ప్రభువే, ప్రభు మీదనే అనే మాట మన మనసులో పెట్టుకోవాల. ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు, వారి మనసంతా ఐగుప్తు మీదనే ఉన్నది. ఆ మనసు చావలేదు. సాయకరంగా మనం చదువుకుందాం. మనకు అవసరమైనటువంటి సందేశంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఎఫెసు రాసిన పత్రికలో చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. క్షమించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకొడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని 3వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఎందుకంటే మీరు మృతి పొందితిరి. ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మృతి చెందాం. ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో 5వ వచనంలో జ్ఞాపకం చేస్తూ వస్తాడు. భూ సంబంధమైనవి ఏమిటో అవన్నీ గుర్తు చేస్తూ వస్తున్నాడు. అవన్నీ కూడా వాటి విషయంలో మీరు చావవలసిన వారై ఉన్నారు, వాటిని చంపివేయవలసిన వారై ఉన్నారు అని వ్రాస్తున్నాడు. చదవండి 5వ వచనంలో చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అవి మన మనస్సులో ఉన్నంత కాలం అవి మనల్ని చంపివేస్తాయి, మన ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తాయి, మన భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి. వాటిని చంపివేయండి, వాటి మీద మనసు పెట్టకండి. పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకోవాలా అని చెప్తున్నాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా దాచబడి ఉంది మన జీవం. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
అదేంటో మనకు అర్థమవుతుంది అన్నాడు. ఆ దాచబడినదేంటో మనకు అర్థమవుతుంది. దాచబడిన దీవెనలు, దాచబడిన ఆశీర్వాదాలు, దాచబడిన మేలులు, దాచబడిన ఆధిక్యత, ప్రభుతో పాటి మనము లేపబడిన వారమైతే దాచబడిన ఆ ఆధిక్యత. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. మొదటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అనుకుంటా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను అన్నాడు. నేను జయించాను, నాతో పాటు మీరు కూడా జయించాలి. జయించిన నాతో పాటు జయించిన వారిని ఆ సింహాసనమందు నాతో పాటు కూర్చుండనిస్తానన్నాడు. ప్రభు పరలోకములో ఎట్టి మహిమలో ఉన్నాడో, ఎట్టి స్థానంలో ఉన్నాడో, అట్టి మహిమ, అట్టి స్థానం, అట్టి ఆధిక్యత మన కొరకై దాచబడి ఉంది. మన కొరకై దాచబడింది ప్రియులారా. దాచబడినటువంటి ఆ ఆధిక్యత, ఆశీర్వాదం, ఆ జీవముతో కూడినది, అది మనకు దక్కాలి అంటే మన మనస్సు భూమి మీద ఉన్న వాటి మీద ఉండకూడదు, పైనున్న వాటి మీదనే ఉండాలి. ప్రభు మీదనే. మన మనస్సు అంతా ప్రభువే, మన గోల్ అంతా ప్రభువే. ఇప్పుడు పరిగెత్తే వారు అందరూ కూడా పరిగెత్తా ఉంటారు. ఒక గోల్ చేరుకోవాలి అన్న నిరీక్షణ వారు, పట్టుదల కలిగిన వారే గోల్ చేరుకుంటారు, బహుమానం పొందుకుంటారు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 9వ అధ్యాయము 24వ వచనం, అంటే ఆ పై వచనంలోనే 9:24లో చూడండి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా. అందరూ పరిగెడతారు, అందులో కొందరే గోల్ చేరుకుంటారు, గురి చేరుకుంటారు. అందరూ పరిగెత్తాలని ప్రయాసపడతారు కానీ కొందరే బహుమానం పొందుకుంటారు. పరిగెత్తు వారందరూ కూడా బహుమానం పొందినంతగా పరిగెడతారు కానీ కొందరికి మాత్రమే ఆ బహుమానం దక్కుతుంది. ఆ కొందరిలో మనం ఉండాలని ఉదయకాలము నా ఆకాంక్ష. ఆ బహుమానం పొందువారిలో మనం ఉండాలి. బహుమానం పొందువారు కొందరే, ఆ కొందరిలో మనం ఉండాలి. అందరూ దేవునికి అయిష్టంగా జీవించారు, కానీ కొందరే దేవునికి ఇష్టంగా జీవించారు. దేవునికి ఇష్టంగా జీవించిన ఆ కొందరిలో మనం ఉండాలని నా ఆకాంక్ష. దేవునికి ఇష్టంగా జీవించిన వారిలో, ఆ కొందరిలో మనం ఉండాలి. అయిష్టంగా జీవించిన వారు అందరిలో లేకుండా దేవునికి ఇష్టంగా జీవించిన వారి కొందరిలో మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. వారు చెడ్డవాటిని ఆశించారు, కానీ మనం చెడ్డవాటిని ఆశించకూడదు. 7వ వచనంలో చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. వారిలో కొందరు విగ్రహారాధికులయ్యారు, కానీ ఆ విగ్రహారాధికులైనటువంటి వారిలో మీరు ఉండకుండా వారిలో మీరు చేరకుండా ఉండండి అని వ్రాస్తూ 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించి, అందరు కాదు కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. వారిలో కొందరు విగ్రహారాధికులైరి.
ఆ విగ్రహారాధికులలో ఉండకూడదన్నాడు. ఇంతకీ విగ్రహారాధన అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన విగ్రహారాధన, అక్షర సంబంధమైన విగ్రహారాధన అంటే మనకు తెలుసు. కానీ ఆత్మ సంబంధమైన విగ్రహారాధన ఏమిటది? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను అనే మాట అక్కడ వ్రాస్తున్నాడు. విగ్రహారాధన అంటే ప్రభువు మీద ఉన్నటువంటి మనస్సు. ఇలా చెప్పుకుందాం, డబ్బు మీద ఉన్న మనస్సు ప్రభు మీద లేకపోవటమే అది అన్నమాట. ఈ లోక సంబంధమైన వాటి మీద ఉన్న మనస్సు ప్రభు పరిచర్య, ప్రభు పని మీద లేకపోవటమే అదే ఒక విగ్రహం. మన పిల్లల మీద ఉన్నటువంటి ఆ మనస్సు ప్రభు మీద లేకపోవటమే అది ఒక విగ్రహం. మన పిల్లల మీద మనస్సు లేకుండా ఉండాలని కాదు, మన పిల్లలను ప్రేమించాలి, వారిని ప్రేమించకూడదని కాదు, కానీ వారికంటే మిక్కుటంగా ప్రభు పరిచర్య, ప్రభు ప్రేమ, ప్రభు మీద మనస్సు మనం కలిగి ఉండాలనేది జ్ఞాపకం చేయబడుతున్నాం. అదే ఒక విగ్రహం. దేవుని కంటే దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అదే ఒక విగ్రహం. అదే ఒక విగ్రహం. వారు విగ్రహారాధికులయ్యారు, అరణ్యంలో రాలిపోయారు. మనము విగ్రహారాధికులు కాకూడదు అని వ్రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే ఓడుచుకొనిరి అన్నారు. ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలం. కొందరు అందరూ కాదండి, కొందరు ఆశించారు, విశ్వాసం నుండి తొలగిపోయారు, నానా బాధలకు గురైపోయారు, తమను తామే పొడుచుకున్నారు, విశ్వాసములో భ్రష్టులైపోయారు. బ్రద్దలైపోయినట్టుగా, బ్రద్దలైపోయినట్టుగా విశ్వాస విషయములో బ్రద్దలైపోయిన వారున్నారు. విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష మీద మనసు పెట్టి, ధనం మీద ఉన్న మనస్సు ప్రభు మీద లేకపోవటమే, డబ్బు మీద ఉన్న ఉబలాటం ప్రభు పనిలో పరిచర్యలో లేకపోవటమే ఇదే ఒక విగ్రహం అని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా మనం గమనిస్తాం 10వ అధ్యాయం 8వ వచనంలో, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి అన్నాడు. వారిలో కొందరు వ్యభిచరించారు. మీరు అట్టివారిలో ఉండకూడదు అన్నాడు. ఇంతకీ ఆత్మీయమైన వ్యభిచారం ఏమిటి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? లోక స్నేహము చేయువారు దేవుని దృష్టిలో వ్యభిచారము చేస్తున్నట్టు అన్నాడు. లోక స్నేహము దేవునికి వైరం. వ్యభిచారులారా అని సంబోధించాడు. లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? లోకముతో స్నేహం చేసేవారు, లోక సంబంధమైన వాటి మీద కాలక్షేపణ గడిపేవారు నిత్యము లోక సంబంధమైన వాటి మీదనే
ప్రభు పనిలో నిమగ్నం కావలసిన వారు, ప్రభు పరిచర్యలో నిమగ్నం కావలసిన వారు, ప్రార్థనలో పోరాడవలసిన వారు, విశ్వాస పోరాటం సాగించవలసిన వారు లోక సంబంధమైన వాటి మీద పోరాడుతూ ఉన్నారు. లోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. ఈ లోక సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే మనసు పెడుతున్నారో ఆటోమేటిక్ గా ప్రభు పరిచర్య, ప్రభు పని విషయంలో వారు దిగజారిపోతారు, వెనుకంజ వేస్తారు. ఎందుకు? హృదయం నిండా లోకం ఉంది, మనసు నిండా లోకం ఉంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి జీవితం అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం క్రింద లెక్కగట్టాడు. వ్యభిచరించి అనేకులు కూలిపోయారు, రాలిపోయారు. అట్టి వారిలో మీరు ఉండకూడదు. ఇంకేమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తాం. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకొడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వారిలో కొందరు శోధించారు, సర్పం వలన నశించారు. శోధించారు, సనిగారు. వారిలో కొందరు శోధించారు. శోధించే మనస్సు ఎవరికి ఉంటది? అసలు శోధకుడు ఎవరు? అపవాది కదా శోధకుడు. వానికి ఒక పేరు పెట్టబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత శోధకుడు ప్రభువును శోధించుటకు అరణ్యంలోనికి తీసుకొని పోయాడు. శోధకుడు, వాని పేరే అపవాదికి శోధకుడు అని పేరు పెట్టబడింది. శోధించేవాడు. శోధిస్తున్నావంటే చాలా మంది అంటుంటారు, మా పిల్లల్ని బట్టి మాకు పెద్ద శోధన అయిపోయింది అంటుంటారు. మా ఇంట్లో వాళ్ళే మాకు పెద్ద శోధన అయింది అంటుంటారు. శోధించేవారు అపవాది సంబంధులు, శోధకులు అపవాది సంబంధులు. ఐగుప్తు నుంచి విడిపించబడిన వారు, అందరూ విడిపించబడిన వారు, కానీ వారిలో కొందరు శోధించారు. అందుకే వారు నశించారు. 10వ వచనములో వారిలో కొందరు సనిగారు, సంహారకుని చేత నశించారు. మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు. సనిగి సంహారకుని చేత సంహరింపబడ్డారు. అందుకే వ్రాయబడింది, మీరు సనిగే వారి లెక్కలో ఉండకూడదు, మీరు శోధించు వారి లెక్కలో అట్టి వారిలో మీరు ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. సనుగులు సంశయములు మాని అనే మాట మనం చూస్తాం. సనుగులు సంశయాలు మాని, సనుగుడులు గొనుగుడులు ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి సంఘంలో ఉంటాయి. బహిరంగంగా పైకి చెప్పడానికి కొందరికి ధైర్యం ఉండదు, లోపల సనుగుతుంటారు. సనుగు అనేది లోపల, గొనుగుడు సనుగుడు లోపల ఉంటది, బయటికి వెల్లడి కాదు. అది సనగద్దు. సనిగి సంహారకుని చేత సంహరింపబడిన వారు అనేకులు ఉన్నారు. వారిలో మనం ఉండకూడదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ అరణ్యములో సంహరింపబడిన వారు, ఆ అందరిలో కొందరు మాత్రమే బ్రతికించబడ్డారు. ఆ అందరిలో శోధించిన ఆ అందరిలో కొందరు మాత్రమే విశ్వాసముతో ముందుకు సాగారు. సనిగిన అందరిలో కొందరు మాత్రమే సనుగులు సంశయాలు లేకుండా సాగిపోయారు. వ్యభిచరించిన అందరిలో కొందరు మాత్రమే వ్యభిచరింపక తమ జీవితాలను, పవిత్రమైన తమ జీవితాలను కాపాడుకున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆ అందరిలో, ఆ శోధించిన వారందరిలో మనం ఉండకుండా
శోధించకుండా విశ్వాసంతో సాగిపోయిన వారి కొందరిలో మనం ఉండాలని ఈ ఉదయకాలము జ్ఞాపకం చేస్తున్నాను. శనిగిన వారందరిలో మనం ఉండకుండా, శనగకుండా సాగిపోయిన వారి కొందరిలో మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పిలువబడిన వారు అందరికీ పిలుపు వచ్చింది, కానీ కొందరే ఏర్పరచబడిన వారు అంటాడు. విందుకు పిలువబడిన వారు అందరికీ పిలుపు వచ్చింది, కానీ కొందరికి ఆ ఏర్పాటు, ఆ విందులో కూర్చొని ఆ ఏర్పాటు, ఆ విందును ఆరగించే ఆ ఏర్పాటు కొందరికి మాత్రమే. అందరికీ పిలుపు ఉంది, అందరూ పిలువబడుతున్నారు, కానీ కొందరే ఏర్పాటులోనికి వస్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే అందరూ కన్యకలే, కానీ కొందరే లోపల ప్రవేశించిన వారు. 10 మంది కన్యకలే, కానీ వారిలో కొందరే లోపల ప్రవేశించారు. పెళ్లి కుమారుని స్వరం విన్నారు, పెళ్లి కుమారునితో లోపల సంతోషించారు. కాబట్టి ప్రియులారా, పిలువబడిన వారు అందరూ గాని ఏర్పరచబడిన వారు కొందరే. రక్షింపబడిన వారు అందరూ గాని రక్షణను కాపాడుకున్న వారు కొందరే. అందరూ విశ్వాసులే గాని విశ్వాసాన్ని కాపాడుకున్న వారు కొందరే. అందరూ పరిగెడుతున్నారు గాని బహుమానం పొందువారు కొందరే. అందరూ ప్రార్థన చేస్తున్నారు గాని ప్రార్థన ఫలితాన్ని పొందుకున్న వారు కొందరే. అందరూ సేవ చేస్తున్నారు గాని సేవా ఫలితాన్ని అనుభవిస్తున్న వారు కొందరే. అందరూ సేవకులే గాని దేవునికి ప్రీతికరమైన సేవ చేయవారు కొందరే. దేవునికి ప్రీతికరమైన సేవ చేసే ఆ కొందరిలో మనం ఉండాలని ఈ ఉదయకాలము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ కొందరిలో, ఆ విశ్వాస యాత్రను సాగించిన వారిలో మనం ఉండాలని, సనగకుండా సాగిపోయిన వారిలో మనం ఉండాలని, శోధించకుండా ఉండిన వారిలో మనం ఉండాలని, వ్యభిచరించకుండా ఉండిన వారిలో మనం ఉండాలని, ఆ కొందరిలో మనం ఉండాలని. విగ్రహారాధికులు అయిపోయారు అందరూ, కానీ కొందరు మాత్రమే విగ్రహారాధికులుగా కాకుండా దేవుని మీద మనస్సు కలిగి దేవుని వెంబడించిన వారిలో ఉన్నారని, వారిలో మనం ఉండాలని ఈ ఉదయకాలము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిన వారు అందరూ కానీ కొందరే దేవునికి ఇష్టలుగా ఉన్నారని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆత్మ సంబంధమైన బండ, ఆ బండ క్రీస్తే. కొట్టబడిన బండ మోషే తన చేతిలో ఉన్న కర్రను బండ మీద కొట్టగా బండలో నుంచి నీళ్లు ఉబ్బికి వచ్చాయి. కొట్టబడిన బండ ప్రభువైన యేసుక్రీస్తే. ఆ బండ క్రీస్తే. పేతురు భక్తుడు జ్ఞాపకం చేశాడు, మూలరాయి, ఇంటికి మూలరాయి, తలరాయి, ఆ రాయి అమూల్యమైన రాయి అని అక్కడ రాశాడు. అమూల్యమైన బండ, అమూల్యమైన రాయి క్రీస్తే. అమూల్యమైన వాడు, విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన మనకి, సేవ చేస్తున్న మనకి, వెంబడిస్తున్న మనకి పరలోకములో ప్రభుతో పాటి సింహాసనం మీద కూర్చుండాలని ఆలోచన, ఆశ కలిగిన మనకందరికీ అవును ప్రియులారా, ఉదయకాలము జ్ఞాపకం చేయబడుతున్నాం.
ఆయన అమూల్యమైన వాడుగా ఉండాలని హెచ్చరిక చేయబడుతున్నాం. అన్నిటికంటే అందరికంటే ప్రాధాన్యత ప్రభువుకే ఇవ్వాలని, ఆయన మన జీవితంలో అమూల్యమైన వాడుగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. అమూల్యమైన రాయి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 7వ వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యం వలన అవిధేయులై తొట్టిల్లుచున్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ బండ అమూల్యమైన బండ, కొట్టబడిన బండ. మన కొరకై కొట్టబడ్డాడు, దంచబడ్డాడు, మన కొరకై బాధించబడ్డాడు, మన కొరకై అవమానించబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మన కొరకై బాధపడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆయన అడుగుజాడలే మనకు మాదిరి, ఆయన మీదనే మన మనస్సు, ఆయన మీదనే మన ఆలోచన, ఆయనే మన గురి, ఆయనే మన గోల్. పరలోకం చేరేంత వరకు, ప్రభువును చేరేంత వరకు మన మనస్సు ఆయన మీదనే, అమూల్యమైనటువంటి ప్రభు మీదనే. అమూల్యమైనటువంటి ప్రభు మన జీవితంలో అమూల్యమైన వాడుగా ఎంచి ఆయన సేవ చేస్తున్నటువంటి ఆ సేవ కూడా అమూల్యమైనదిగా ఉండునట్లుగా మన సేవా జీవితం ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. అందరూ సేవకులే, అందరూ సేవకులే, కానీ కొందరే దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారు, కొందరే దేవునికి ప్రియమైన వారు, కొందరే దేవునికి ఇష్టలైన వారు. అందరూ విశ్వాసులే, కానీ కొందరే విశ్వాసాన్ని కాపాడుకున్నవారు. విశ్వాసాన్ని కాపాడుకున్న వారిలో, ఆ కొందరిలో మనం ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. పౌలు అంటాడు కదా, నా పరుగును తుదముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నాతో పాటి విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి, నాతో పాటి పోరాడిన వారికి, నాతో పాటి జయమొందిన వారికి ఉన్నది బహుమానం అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దమస్కు మార్గములో పరుగు ప్రారంభించాడు, పరలోకం చేరేంత వరకు కూడా ఆ పరుగు ఆగిపోలేదు. తుదముట్టించాడు, పోరాటం ప్రారంభించాడు. ప్రభువును చేరేంత వరకు పోరాటం ఆగిపోలేదు. అది విశ్వాస పోరాటం, అది సేవా పోరాటం, అది ప్రార్థనా పోరాటం. బోధ నిమిత్తమై అప్పగించబడినటువంటి ఆ పోరాటం. అవును ప్రియులారా, సువార్త పోరాటం, మంచి పోరాటం పోరాడాడు పౌలు. మనం కూడా అతి పోరాటం పోరాడాలని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రార్థనా పోరాటం, ఎఫ్రా ప్రార్థనలో పోరాడినవాడు అని మనం చదువుతున్నాం. ప్రార్థనలో పోరాడేవారు ఉన్నారు, విశ్వాసములో పోరాడేవారు ఉన్నారు. అవును, బోధ కొరకు పోరాడేవారు ఉన్నారు. క్రమమైన బోధ, వాక్యానుసారమైన బోధ చేసేవాళ్ళు కరువైపోతున్నారు.
ఆ బోధ రాబోయే తరం వారికి మాదిరిగా ఉండునట్లు బోధ కొరకు పోరాడేవారు ఉన్నారు. వాక్యానుసారమైన బోధించేవారు రాబో తరం వారిలో ఉండాలి అని వారి తరములోనే సరైన క్రమంగా బోధిస్తూ అనేకులకు మాదిరి చూపించేవారు ఉన్నారు. ప్రియులారా, ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. అమూల్యమైన బండ మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మాదిరి మనం అనుసరించుదాం. ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని శ్రమ పెట్టలేదు. ఆయన బెదిరించబడి ఎవరిని బెదిరించలేదు. తన్ను తానుగా సమర్పించుకున్నాడు, ప్రాణత్యాగం చేశాడు, ప్రాణం ధారపోశాడు, రక్తం ధారపోశాడు. ఆ ప్రియ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రియ ప్రభు కొరకు పోరాడుదాం, జయమొందుదాం. యాకోబును గురించి రాబడింది కదా హోషే గ్రంథం 12వ అధ్యాయంలో. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచెను అని వ్రాయబడింది. యాకోబు మగసిరి గలవాడై పోరాడాడు. దేవునితో పోరాటం, ఇది ప్రార్థనా పోరాటం. యాకోబు పోరాడిన పోరాటం ప్రార్థనా పోరాటం. నీవు నన్ను ఆశీర్వదించేది వరకు నేను నిన్ను విడువనని చెప్పని పెనుగులాడాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది యాకోబు. మందలు సమృద్ధిగా ఉన్నాయి, ఆస్తి సమృద్ధిగా ఉంది, అది భూ సంబంధమైన ఆశీర్వాదం. కానీ అన్నతో విరోధము, ఇరువురు అన్నదమ్ముల మధ్య విరోధ భావం, అన్నదమ్ముల మధ్య సరైన సఖ్యత, సమాధానం లేదు. వారి మధ్య ప్రేమ పొరవైపోయింది. దానికోసం ఆరాటపడ్డాడు, పోరాడాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం ప్రార్థనలో పోరాడిన యాకోబు, కన్నీరు విడిచిన యాకోబు. నిజమే ప్రియులారా, ఎన్నో పోరాటాలు ఉన్నాయి ఉదయకాలం. అంశం అది కాదు. కానీ పోరాడి జయమొందిన వారు కొందరే. అందరూ ఓడిపోయిన వారు ఉన్నారు, చాలా మంది విశ్వాసంలో ఓడిపోయిన వారు ఉన్నారు. ప్రారంభ శూరులుగా ఉన్నవారు చివరికి వచ్చేసరికి ఓడిపోయిన వారు లిస్టులో కనపడుతున్నారు. ప్రారంభ దినాల్లో గంటలుగా ప్రార్థించిన వారు చివరి దినాల్లో ప్రార్థనే లేకుండా జీవించిన వారు ఉన్నారు, ఓడిపోయారు. కాబట్టి ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. పోరాడి జయమొందిన వారిలో ఆ కొందరిలో మనం ఉండాలని, బహుమానం పొందిన వారు ఆ కొందరిలో మనం ఉండాలని కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ విషయాల్లో వారు చెడ్డవాటిని ఆశించారు. ఆశించిన వారిలో మనము కూడా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని, నశించిన వారిలో మనము కూడా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని. అవును ప్రియులారా, జ్ఞాపకం చేసుకోబడి అందరిలో కొందరు అనే మాట. ఆ కొందరిలో దేవునికి ఇష్టలైన వారు, ఆ కొందరిలో నీవు ఉండాలని, ఆ కొందరిలో నేనుండాలని, మన వారు ఉండాలని. 99వ కీర్తన 6వ వచనములో ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను. ప్రార్థించే వారి వరుసలో మనం ఉండాలి, పోరాడే వారి వరుసలో మనం ఉండాలి, జయమొందిన వారి వరుసలో మనం ఉండాలి, దేవునికి ఇష్టలైన వారి వరుసలో మనం ఉండాలి. అవును, మన పిల్లలు ఉండాలి, మన కుటుంబం ఉండాలి. అలా ఉండాలని ఉదయకాలం నాకు జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నా. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకడిలో దీవించునుగా. హలో అన్నా, నా వందనాలు.
అన్న వాక్యం అందించినటువంటి రాజరత్నమన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి వాక్యానుసారంగా మనమందరము కూడా జీవించలాగన ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని ఫలింపజేయలాగన వాక్యం అందించిన దాసుని కుటుంబం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మరి దేవదానం అంకుల్ గారిని మరి మనవి చేస్తున్నాం. దేవదానం అంకుల్ గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తాం. వందనాలు. చేరి వచ్చిన పెద్దలకు, ప్రచారకులకు, దైవజనులకు, వాక్యం అందించిన రాజరత్న గారికి, అధ్యక్షులు గారిని ఆగిపోయి బిషప్ గారికి, జూమ్ నడిపిస్తున్న బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. ప్రేమామయుడువైన పరిశుద్ధుడైన మా పరలోకపు జనక, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి ఉదయకాలమున మమ్మల్ని అందరినీ మీ కృపాసనం వద్దకు చేర్చారు. మీ మాటలు వినటానికి కృప చూపారు. ఈ ఉదయకాలంలో మీ కృపలతో మమ్మల్ని నింపి బలపరిచారు, తృప్తిపరిచారు. అందుకు గాను 4681 దినానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఉన్నానైనా మీకు స్తోత్రాలు. దినమున మీ దాసుని బలపరిచి 1 కొరింథియన్స్ 10th చాప్టర్ నుండి అనేక సంగతులు మా ఎదుటికి తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి మాత్రమే మేము ఇట్టి అనుభూతిని పొందగలుగుతున్నాం. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యానుసారంగా చూసినప్పుడు అనేకులు ప్రభువా మీ యొద్దకు వచ్చారు, రక్షించబడ్డారు, దీవించబడ్డారు, మీకు ఇష్టలుగా జీవించారు నాయన. అయితే వారిలో కొందరు ప్రభువా వారి వారి విధానాల్లో తక్కువైనట్టు మేము చూస్తున్నాం. అట్టి రీతిగా మేము ఉండకూడదని మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు నాయన. అక్షయ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తములు బిడ్డను స్వస్థపరిచి అనేకులు ప్రభా కాంట్రిబ్యూటర్గా ముందుకు రావడానికి కృపని ఆ బిడ్డ మరి ట్రీట్మెంట్లో గొప్ప కృప చూపి మేము పొందమని ప్రార్థన చేస్తాం. మరి చేరి వచ్చిన వారందరినీ మీరు దీవించండి. ఏసేపు గారికి కూడా కొంత బలహీనత కలిగి ఉంటుంది, ముక్తి స్వస్థపరచండి. అలాగే నన్ను మమ్మను మీ కృపాస్తాలకు అప్పించు సహాయం చేయమని మీ చిత్తమును బట్టి రేపు ఉదయం ఈ రీతిగా కలుపుకొని అమూల్యమైన మీ మాటలు విని మేలు బలము పొందినట్లు కోరుచున్నాను. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసినటువంటి మరి పెద్దలు దేవదానం అంకుల్ గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ప్రభుదాసన్న గారికి, అలాగే మరి వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి దైవమనోహరణ గారికి, పాట పాడి వినిపించినటువంటి రూఫస్ అన్న గారికి, వాక్యం అందించినటువంటి మరి రాజరత్నమన్న గారికి, చివరి ప్రార్థన చేసిన దేవదానం అంకుల్ గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. చేరి వచ్చిన వారందరూ కూడా ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం.